హలో గాయ్స్, యమ్మీ సాంబార్ రైస్. దీనికి ఏం కావాలో చేసేద్దాము. ముందుగా ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేయించుకొని తర్వాత ఒక గంట సేపు పట్టి నానబెట్టేసుకున్నాం. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టి దాని రసాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకుని చింతపండు రసంలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ సాంబార్ మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ లాస్ట్గా ఎంటీఆర్ సాంబార్ మసాలా 1 టీ స్పూన్. ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని కడిగేసుకుని మనం 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని 4 విజిల్స్ అయితే వేయించుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుందండి. తర్వాత ఆనియన్, ములక్కాడ, టమాటా, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం. విజిల్స్ అయితే వచ్చేసినాయి. చూసారా, రైస్ అయితే ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఎంత మెత్తగా ఉంటేనే సాంబార్ రైస్కి టేస్ట్ వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి గీ అయితే వేసుకుందామండి. గీ వేసిన డిషెస్ ఏవైనా సరే చాలా టేస్ట్ వస్తాయి. తర్వాత కొంచెం కూడా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చిరపట్లాడివ్వాలి. చిరపట్లాడిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుని కొంచెం కలుపుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని కొంచెం ఆనియన్స్ అనేవి మెత్తగా ఉడికే వరకు కూడా మనం కొంచెం మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మిర్చి, టమాటో, ములక్కాడ వేసుకుని అవి కూడా కొంచెం మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత మనం ఏదైతే చింతపండు రసం ఉందో కలిపి పెట్టుకున్నామో దాన్ని అందులో వేసేసుకుందాం. అది వేసి కొంచెం మరిగిన తర్వాత మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని మనం విజిల్ వేయించుకున్న రైస్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని కలిపేసుకుందాం. అంతే, లాస్ట్లో గీ వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుందాం. యమ్మీ సాంబార్ రైస్ రెడీ. Like, share, subscribe. Thanks for watching.